హలో ఎవ్రీవన్, నేను బీస్ట్ శ్రీ. ఈ వీడియోలో మనం అండు రీడు గురించి వివరంగా తెలుసుకుందాం. బ్లెండర్లో మీరు ఏ మోడ్లో అయినా సరే, ఏ వర్క్ ఫ్లోలోనైనా సరే, అంటే పాలీ మోడలింగ్ కావచ్చు, డిజిటల్ స్కల్ప్టింగ్ కావచ్చు, యూవీ అన్రాపింగ్ కావచ్చు, టెక్స్చర్ పెయింటింగ్ కావచ్చు, ఇలా ఏ వర్క్ ఫ్లోలో అయినా సరే మీరు ఎగ్జిక్యూట్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా యాక్షన్స్ హిస్టరీ రూపంలో బ్లెండర్లో సేవ్ అవుతాయి. మనం ప్రీవియస్లీ ఎగ్జిక్యూట్ చేసిన ఆపరేషన్స్ని ఒక స్టెప్ బ్యాక్ యాక్సెస్ చేయడానికి షార్ట్ కట్ కంట్రోల్+Z, దీన్ని మనం అండు అంటాం. సో అండుకి షార్ట్ కట్ కంట్రోల్+Z. దీన్ని ఉపయోగించి మనం ఎగ్జిక్యూట్ చేసిన యాక్షన్ ని ఒక స్టెప్ అండు చేయవచ్చు. అలాగే రీడూ చేయడానికి కంట్రోల్+Shift+Z, ఈ షార్ట్ కట్ ని యూజ్ చేసి మనం అండు చేసిన ఒక స్టెప్ ని రీడూ చేయవచ్చు. ఇలా ఒక స్టెప్ ముందుకి వెనక్కి అండు ఆర్ రీడూ చేయడమే కాకుండా మీరు ప్రీవియస్ గా ఎగ్జిక్యూట్ చేసిన ఒక పర్టికులర్ యాక్షన్ ని మళ్ళీ మీరు రీకాల్ చేసుకోవడానికి అండు హిస్టరీ ప్యానెల్ ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నేను ఈ సీన్ కి సూజన్ ని యాడ్ చేశాను, అలాగే ఒక టోరస్ ని యాడ్ చేశాను, ఆ తరువాత ఒక సిలిండర్ ని యాడ్ చేశాను. ఇందులో సూజన్ ని Z యాక్సిస్ లో పైకి మూవ్ చేశాను, అలాగే స్కేల్ చేశాను. ఆ తర్వాత టోరస్ ని సెలెక్ట్ చేసి Z యాక్సిస్ లో పైకి మూవ్ చేశాను, అలాగే స్కేల్ చేశాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన ఆపరేషన్స్ అన్నీ కూడా యాక్షన్ హిస్టరీ రూపంలో మనకి సేవ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ యాక్షన్ హిస్టరీని మనం యాక్సెస్ చేయడానికి ఎడిట్ మెన్యూలో అండు హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే ప్యానలే యాక్షన్ హిస్టరీ ప్యానల్. ఇందులో మీరు గమనిస్తే ఒక గ్రే డాట్ తో రిప్రజెంటేషన్ అనేది ఉంది. దీని అర్థం ప్రస్తుతం మనం చివరిగా ఎగ్జిక్యూట్ చేసిన ఆపరేషన్ అని. అంటే ఈ డాట్ ఎక్కడైతే ఉంటుందో అది ప్రెసెంట్ యాక్టివ్ లో ఉందని అర్థం. నాకు ఈ టోరస్ సైజ్ నచ్చలేదు అనుకుందాం. నేను ఆ యాక్షన్ ని రీకాల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది ఆ టోర్సోని డిలీట్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త టోర్సోని సీన్ కి యాడ్ చేసి నాకు నచ్చిన ప్లేస్ లోకి మూవ్ చేసి నాకు నచ్చినంత సైజ్ లోకి దాన్ని స్కేల్ చేయడం ఒక పద్ధతి. రెండోది మనం ఈ అండు హిస్టరీ ప్యానల్ ని యూస్ చేసుకుని ఆ పర్టికులర్ యాక్షన్ ని రీకాల్ చేయడం రెండో పద్ధతి. ప్రజెంట్ నేను రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నాను. సో దానికోసం ఆ పర్టికులర్ యాక్షన్ ని రీకాల్ చేయడానికి ఈ అండు హిస్టరీ ప్యానల్లో, అంటే ఎడిట్ మెన్యూలో ఉన్న అండు హిస్టరీ ప్యానల్లో క్లిక్ చేశాను. అక్కడ వచ్చిన డ్రాప్ డౌన్ మెన్యూలో ఆ పర్టికులర్ యాక్షన్ ని ఏదైతే స్కేలింగ్ చేశానో దాన్ని రీకాల్ చేయడానికి చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న రీసైజింగ్ ఆప్షనే మన స్కేల్ చేయగా వచ్చిన యాక్షన్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రీసైజ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేశాను. వన్స్ నేను ఈ పర్టికులర్ ఆపరేషన్ ని రీకాల్ చేసిన వెంటనే మన సీన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ అండు హిస్టరీ ప్యానల్లో మనం ఏ ఆపరేషన్ ని లేదా ఏ యాక్షన్ అయినా సరే రీకాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తరువాత ఉండే స్టేట్ లోకి మాత్రమే మన సీన్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. నేను రీసైజ్ యాక్షన్ ని రీకాల్ చేసిన తర్వాత కొత్తగా ఎటువంటి ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి మనకి ఈ అండు హిస్టరీ ప్యానల్ అనేది సేమ్ గా ఉంది. ఒకవేళ నేను రీసైజింగ్ యాక్షన్ ని రీకాల్ చేసిన తర్వాత ఏదైనా కొత్త యాక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసి ఉంటే, అంటే వేరొక ఎలిమెంట్ ని యాడ్ చేయడం కానీ, లేదంటే ఇంకొక ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయడం కానీ, లేదంటే ఈ టోర్సోని సెలెక్ట్ చేయడం కానీ, ఇటువంటి ఏ యాక్షన్ ని నేను ఎగ్జిక్యూట్ చేసినా సరే ఈ అండు హిస్టరీ ప్యానల్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ప్రీవియస్ గా చేసిన యాక్షన్స్ అన్ని కూడా టర్న్కేట్ అయిపోయి కొత్త యాక్షన్స్ వాటి ప్లేస్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ అండు హిస్టరీ ప్యానల్ ని యూజ్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ ని రీకాల్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సీన్ అనేది ఆ స్టేజ్ కి వెళ్ళిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ కొత్తగా ఒక ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేయండి. లేదంటే మీరు రీకాల్ చేసిన యాక్షన్ కి పైన ఉండే ఆపరేషన్స్ అన్నీ కూడా మీరు కొత్తగా చేసే ఆపరేషన్స్ తో రీప్లేస్ అయిపోతాయి. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మూవ్ చేసిన తర్వాత నేను దీన్ని ఇంతవరకు మాత్రమే స్కేల్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. వన్స్ నేను ఈ స్కేలింగ్ చేసిన తర్వాత సూజన్ ని సెలెక్ట్ చేసి రొటేట్ అనేది చేశాను Z యాక్సిస్ లో. సో ఇప్పుడు మనం మళ్ళీ అండు హిస్టరీ ప్యానల్ ని చెక్ చేద్దాం. ఎడిట్ మెన్యూలో అండు హిస్టరీ ప్యానల్ ని క్లిక్ చేశాను. ఇక్కడ మీరు గమనిస్తే ఈ మూవ్ తర్వాత ఉండే యాక్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. సో ఈ విధంగా
మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ యాక్షన్ని రీకాల్ చేస్తే అండూ ద్వారా స్టెప్ బై స్టెప్ బ్యాక్ చేసినా, లేదంటే ఇలా అండూ హిస్టరీ ప్యానల్ నుంచి ఆ పర్టిక్యులర్ యాక్షన్ని సెలెక్ట్ చేసుకుని రీకాల్ చేసినా, దాని తర్వాత మీరు ఎటువంటి యాక్షన్ని ఎగ్జిక్యూట్ చేసినా సరే ఈ హిస్టరీ ప్యానల్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మీరు మోడలింగ్ చేస్తున్న సందర్భంలో ఏదైనా ఒక స్టెప్ తప్పుగా చేసినప్పుడు అండూ హిస్టరీ ప్యానల్ నుంచి రీకాల్ చేయడం ద్వారా మీరు చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు. తద్వారా మనకి షెడ్యూల్ అనేది మెయింటైన్ అవుతుంది. అలా అంటే మనం ఇన్ టైంలో మన మోడల్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఇకపోతే బ్లెండర్లో డిఫాల్ట్గా ఈ అండూ హిస్టరీ ప్యానల్ 32 స్టెప్స్ని సేవ్ చేసుకుంటుంది. అంటే మీరు ఈ 32 స్టెప్స్ తరువాత ఏదైనా ఇంకొక కొత్త ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ అండూ హిస్టరీ ప్యానల్లో చివరిగా ఉన్న స్టెప్ అనేది ఈ కొత్త స్టెప్తో రీప్లేస్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ మెన్యూలో ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేయండి. ప్రిఫరెన్స్ విండో ఓపెన్ అవుతుంది. ప్రిఫరెన్స్ విండోలో సిస్టమ్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పక్కన విండోలో ఓపెన్ అయిన వాటిలో మెమరీ అండ్ లిమిట్స్ కేటగిరీలో అండూ స్టెప్స్ అనే ఆప్షన్ లో చేంజ్ చేయడం ద్వారా మీరు ఈ అండూ హిస్టరీ ప్యానల్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయవచ్చు. కానీ ఇలా అండూ హిస్టరీ ప్యానల్ యొక్క లిమిట్ ని ఇంక్రీజ్ చేయడం ద్వారా సిస్టమ్ మీద ప్రెజర్ అనేది పెరుగుతుంది. తద్వారా మన సిస్టమ్ బ్లెండర్ సాఫ్ట్వేర్ లాగ్ అవడం అలాగే క్రాష్ అవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం డిఫాల్ట్ గా ఇచ్చిన 32 స్టెప్స్ అనేవి మనకి సరిపోతాయి. మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకుని మీకు కావాలంటే ఈ 32 లిమిట్ ని ఇంకొంత పెంచుకోవచ్చు, లైక్ 48 వరకు. బట్ నార్మల్ గా మీరు ప్రాక్టీస్ చేయడానికి 32 లిమిట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు బ్లెండర్ లో ఉన్న రిపీట్ లాస్ట్ అనే ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఈ రిపీట్ లాస్ట్ కి షార్ట్ కట్ Shift+R. ఈ షార్ట్ కట్ ని ప్రెస్ చేస్తే మనం లాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన యాక్షన్ అనేది రీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఉదాహరణకి సీన్ లో ఉన్న ఈ సూజన్ ని Z యాక్సిస్ లో 30 degrees యాంగిల్లో నేను రొటేట్ చేశాను. ఇప్పుడు ఈ యాక్షన్ అనేది మనకి రిపీట్ హిస్టరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను గనక Shift+R ప్రెస్ చేస్తే ఈ రొటేషన్ అనేది మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని చెక్ చేయడం కోసం నేను ఇక్కడ సైడ్ ప్యానల్ ఓపెన్ చేస్తున్నాను. షార్ట్ కట్ N. ఈ సైడ్ ప్యానల్లో ఐటమ్ ట్యాబ్ లోకి వెళ్ళాను. ఇక్కడ మీరు గమనిస్తే సూజన్ యొక్క రొటేషన్ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను వన్స్ Shift+R ని ప్రెస్ చేస్తే ఈ రొటేషన్ అనేది అప్డేట్ అవుతుంది. ఐ మీన్ 30 degrees అనేది మళ్ళీ యాడ్ అయ్యి మనకి ఈ వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇలా మీరు ఎన్నిసార్లు Shift+R ని ప్రెస్ చేస్తే అన్ని సార్లు అది యాడ్ అవుతూ ఉంటుంది ఆ పర్టికులర్ యాక్షన్. అలాగే ఇప్పుడు నేను సూజన్ ని స్కేల్ చేస్తున్నాను. సో ఒక 0.5% నేను స్కేల్ చేశాను. ఇప్పుడు ఈ యాక్షన్ అనేది మనకి రిపీట్ హిస్టరీలో సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను Shift+R ప్రెస్ చేస్తే మనకి స్కేలింగ్ అనేది ఈ పర్టికులర్ ఆల్రెడీ ఉన్న వాల్యూకి యాడ్ అవుతూ వెళ్తుంది. ఈ ఫీచర్ అనేది కూడా మనకి మోడలింగ్ ప్రాసెస్ లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం కొన్ని యాక్షన్స్ అనేవి రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి వెంటనే. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఈ రిపీట్ లాస్ట్ అనే ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రిపీట్ హిస్టరీని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. ఈ రిపీట్ హిస్టరీ ప్యానల్ ని మనం యాక్సెస్ చేయడానికి ఎడిట్ మెన్యూలో ఈ రిపీట్ హిస్టరీ మెన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది పాప్ అవుతుంది. ఇది ఎప్పుడైనా సరే రిపీట్ హిస్టరీ లిస్ట్ మన మౌస్ పాయింటర్ ఎక్కడ ఉంటే అక్కడే మన సీన్ కి యాడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే మీరు గనక ఈ మౌస్ పాయింటర్ ని ఈ విండో నుంచి పక్కకి జరిపితే ఈ రిపీట్ హిస్టరీ ప్యానల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది గమనించండి. మీరు మీ రిక్వైర్డ్ యాక్షన్ ని సెలెక్ట్ చేసుకునేంత వరకు పాయింటర్ ని ఆ విండో మీద నుంచి కదల్చొద్దు. ఓకే, ఇకపోతే ఇలా ఓపెన్ అయిన ఈ రిపీట్ హిస్టరీ లిస్ట్ నుంచి మీకు కావలసిన స్పెసిఫిక్ యాక్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ రిపీట్ హిస్టరీ లిస్ట్ లో నుంచి ఒక యాక్షన్ ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆ పర్టికులర్ యాక్షన్ మీరు సీన్ లో లాస్ట్ గా సెలెక్ట్ చేసిన లేదంటే సీన్ లో యాక్టివ్ గా ఉన్న ఆబ్జెక్ట్ కి అసైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూజన్ నేను ఆల్రెడీ స్కేల్ చేసి ఉంచాను. ఇప్పుడు రిపీట్ హిస్టరీలో ఇక్కడున్న రొటేట్ అనే యాక్షన్ ని నేను క్లిక్ చేస్తే వెంటనే అది సూజన్ కి 30 degrees రొటేషన్ అనేది మళ్ళీ యాడ్ అయింది. మీరు ఈ విషయాన్ని కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఈ రిపీట్ హిస్టరీ నుంచి ఒక యాక్షన్ ని యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగానే మీకు డిజైర్డ్ ఆబ్జెక్ట్ అనేది సెలక్షన్ లో ఉండాలి. అది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మాత్రమే ఈ యాక్షన్ ని యాక్టివేట్ చేయండి.
వన్స్ మీరు ఈ రిపీట్ హిస్టరీ నుంచి ఒక యాక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత Shift+R ప్రెస్ చేస్తే ప్రతిసారి కూడా మనకి మీరు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ కి ఆ యాక్షన్ అనేది అసైన్ అవుతుంది. ఇది ఓవరాల్ గా బ్లెండర్ లో ఉన్న అండు, రీడు, రిపీట్ లాస్ట్ ఆప్షన్ కి సంబంధించిన పూర్తి వివరణ. ఇకపోతే ఈ ఎడిట్ మెన్యూలో మనకి నెక్స్ట్ ఉన్నది అడ్జస్ట్ లాస్ట్ ఆపరేషన్. ఈ మెన్యూకి సంబంధించి పూర్తి వివరణతో ఒక షార్ట్ ని చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ షార్ట్ ని ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వివరమైన వీడియోల కోసం, బ్లెండర్ టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని చెక్ చేయండి. జై హింద్.